పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ పై యాక్సిస్ మై ఇండియా ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేసింది. ఈసారి బెంగాల్ ఫలితాలు అంచనాలు ఇవ్వమని కూడా సంస్థ ఫౌండర్ ప్రదీప్ గుప్తా ఒక కీలక ప్రకటన చేశారు. ఓటర్ల నాడి చిక్కడం లేదని యాక్సిస్ మై ఇండియా స్పష్టం చేసింది. ఎవరికి ఓటు వేశారో చెప్పడానికి బెంగాల్ ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పారు. శాంపిల్ సైజు సరిగ్గా లేకపోవడంతోనే వెనుకడుగు వేశామని కూడా క్లారిటీగా చెప్పారు. డేటా లేకుండా సర్వే ఇవ్వలేమని కూడా ప్రదీప్ తేల్చి చెప్పారు. బెంగాల్పై ఉత్కంఠను మరింత పెంచింది యాక్సిస్ మై ఇండియా అధినేత ప్రదీప్ కామెంట్స్. ఇక తమిళనాడులో విజయ్ టీవీకే ప్రభంజనం ఉంటుందని కూడా ప్రదీప్ జోస్యం చెప్పారు. మెజారిటీ సంస్థల అంచనాలకు భిన్నంగా యాక్సిస్ మై ఇండియా లెక్కలైతే ఉన్నటువంటి పరిస్థితి. ఇక తమిళనాడు పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఆయన చేసినటువంటి కీలక వ్యాఖ్యలు, ఇచ్చినటువంటి సర్వేలు. పశ్చిమ బెంగాల్ విషయంలో ఓటరి నాడి మాకు అంతు చిక్కడం లేదు, ఎవరు కూడా మాట్లాడటానికి ఒప్పుకోవడం లేదు, అందరూ నిరాకరిస్తున్నారు, అట్లీస్ట్ ఓటు వేసిన తర్వాత అయినా సరే చెప్పడానికి కూడా ఇష్టపడటం లేదంటే ఏదో అక్కడ పెను సంచలనం జరగబోతోందని ప్రదీప్ చెప్పినటువంటి కామెంట్స్కి అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. అన్ని సర్వే సంస్థలు తమిళనాడు విషయంలో ఒకలాగా ఇస్తే ప్రదీప్ యాక్సిస్ మై ఇండియాకి సంబంధించి టీవీకే అధినేత విజయ్ అక్కడ సీఎం అవుతారంటూ కూడా అతందే లీడ్ అనే విధంగా ఆయన ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఒకంత ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏంటి యాక్సిస్ మై ఇండియా అందరిది ఒక దారి అయితే నాది ఒక దారి, నేను వెరైటీగా వెళ్తాను అనేటువంటి మాటనా, లేకపోతే ఇది యాక్యురేట్గా నేను సేకరించినటువంటి డేటా ప్రకారం చెప్తున్నటువంటి లెక్కలు? పశ్చిమ బెంగాల్లో అసలు నాకు ఎవరు కూడా సరిగా రెస్పాండ్ అవ్వలేదు, నేను డేటా కూడా సేకరించలేదు, డేటా లేకుండా నేనేమి ఇస్తాను అని చాలా పారదర్శకంగా క్లారిటీగా క్లియర్గా మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? డెఫినెట్ గా అంటే 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ను రిలీజ్ చేసినటువంటి ఆయన ఏదైతే పశ్చిమ బెంగాల్ కి సంబంధించి అంటే పలు ఈ ఓటర్ల శాంపిల్స్ తీసుకునే విషయంలో వాళ్ళు అంటే ఓటు వేసిన తర్వాత ఈ శాంపిల్స్ తీసుకుంటారు. సో అప్పుడు మరి వాళ్ళు చెప్పినటువంటి తీరు కనుక వస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఓటు వేశారా వేయలేదా అనేది చాలా మంది చెప్పడానికి నిరాకరించారు అనేది ఇక్కడ స్పష్టంగా ఆయన చెప్పిన మాటల్లో అర్థమవుతుంది. అయితే ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి సర్వేలలో అస్సాంకు వెళ్తే అస్సాంలో 48% ఓట్ షేరింగ్ బీజేపీ, ఏజీపీ, బీపీఎఫ్ వీళ్ళు ఓట్ శాతం 48% ఉంది, వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత కాంగ్రెస్ అలయన్స్ కూడా మరి 38% ఉంది, అంటే 14% తోటి మరి అదర్స్ ఉన్నారు. సో ఇట్లా అంటే ఎన్డీఏకు పట్టం కట్టిన పరిస్థితి ఉంది. పుదుచ్చేరిలో కూడా మరి పెద్ద ఎత్తున 40% షేర్ను అయితే మరి ఎన్డీఏ కూటమికే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. తమిళనాడులో ఇక్కడ ప్రధానంగా తమిళనాడు విషయానికి వస్తే టీవీకేకి సంబంధించి 120 సీట్ల వరకు కూడా టీవీకే పార్టీ విజయ్ ఖచ్చితంగా కీ రోల్ చేయబోతున్నారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతున్నాడు అంటూ కూడా మొత్తం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ యాక్సిస్ మై ఇండియాకు సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్ ఉందో అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగానే సంచలనం రేపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతో పాటు ఇంకా ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించినటువంటి అన్ని ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ విషయానికి వస్తే అంటే పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఓటర్ల నాడిని పట్టుకోలేకపోతున్నాను, నాకు అది సాధ్యం కావడం లేదు, అందుకే నేను ఈ ఎగ్జిట్ పోల్ ను నేను స్పష్టంగా చెప్పలేకపోతున్నాను, దాని నుంచి నేను క్విట్ అవుతున్నాను అంటూ కూడా ఆయన మరి చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో మరి చూడాలి, తమిళనాడులో మాత్రం టీవీకేకి ఇచ్చారు. సో ఇక్కడ భిన్నమైన ధోరణి వినబడతా ఉంది. తాను ఏదైతే చెప్తానో అది ఖచ్చితంగా కొంత శాతం అటు ఇటుగా ఖచ్చితంగా జరుగుతుంది, నేనేదో ఫేక్ సంబంధించినటువంటి ఫేక్ అంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని అంచనా వేసుకొని చెప్పడం కాదు, ఖచ్చితమైనటువంటి రిజల్ట్ నే నేను చెప్తున్నాను. సో అక్కడ నాకు ఏదైతే ఈ పశ్చిమ బెంగాల్ కి సంబంధించి కరెక్ట్ డాటా లేదు కాబట్టి నేను వివరించలేకపోతున్నాను అంటూ కూడా ఆయన వర్షన్ లో చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ ప్రదీప్ గుప్తా మరి ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఆయన ఎగ్జిట్ పోల్స్ పైన చాలా మంది ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అంటే ఎన్నికల సమయానికి అసలు ఏం జరుగుతుందో అనేటువంటి ఉత్కంఠనే యాక్సిస్ మై ఇండియా మరింతగా పెంచింది అనేటువంటి మాట చెప్తున్నారు. తమిళనాడులో ఏంటి ఆ ఈక్వేషన్ ఏంటి? దీనికి సంబంధించి అందరూ కూడా డిఎంకే అని మాట్లాడటం కానీ లేకపోతే ఇతరత్ర అన్నీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ సర్వే అంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అన్ని సంస్థలు అటువైపు మొగ్గు చూపి ఎస్ ఓటర్ నాడి ఇదే అని చెప్పినప్పుడు ఎందుకు యాక్సిస్ మై ఇండియా
ఇటువైపు లెక్కలంటే ఎటువంటి సమాచారం సేకరించిందని చూడాలంటారు మనం? ఖచ్చితంగా అంటే ఆయనకు జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టిన తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్స్ లో కొంతమేర మనం ఓటింగ్ జరగక ముందు చూసినాం మురళి. ప్రధానంగా ఓటింగ్ శాతం అనేది స్టార్టింగ్ లో ఒక 10% ఉండొచ్చు అని చెప్పారు. కానీ ఓటింగ్ జరిగిన తర్వాత ఒక 20% ఓట్ షేర్ ఖచ్చితంగా మరి విజయ్కి వచ్చింది అని చెప్పినారు. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఊహించని రీతిలో సో దాదాపు ఆ ఓటింగ్ శాతం అనేది మరి సీట్ల శాతం అనేది పెద్ద ఎత్తున 35 అంటే చెప్పిన దానికంటే ఇంకొక వాళ్ళు అంటే ఎలక్షన్ జరగ ముందుకేమో 10% అని చెప్పారు. ఎలక్షన్ జరిగిన తర్వాత 20% అని చెప్పారు. ఇప్పుడు మరి యాక్సిస్ మై ఇండియా మాత్రం ఖచ్చితంగా 35% విజయ్ కి మరి ఆ ఓట్ షేర్ అనేది ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా దేశం అలాగే తమిళనాడు రాష్ట్రంలో రాజకీయంగా పెద్ద దుమారమే రేపిందని చెప్పుకోవచ్చు. కొంత టెన్షన్ లో కూడా అంటే బీజేపీ అటు అన్నా డిఎంకే విజయ్ తో మరి సంప్రదింపులు చేస్తున్నట్టు కూడా నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పటికే సీక్రెట్ మీటింగులు పెట్టుకున్నారు విజయ్ వాళ్ళ ఎమ్మెల్యేలతో మొత్తం కూడా సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు అనే కథనాలు వస్తున్నాయి జాతీయ మీడియాలో. పెద్ద ఎత్తున ఈయన ఇచ్చినటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ తో మొత్తం దేశం మొత్తం కూడా కొంత ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి అతలాకుతలం అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి ప్రదీప్ గుప్తా చెప్పింది నిజం అవుతుందా లేదా అనేది ఎగ్జాక్ట్ పోల్స్ ఏం చెప్తున్నాయి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది ప్రధానంగా. ఎస్, యాక్సిస్ మై ఇండియా లెక్కలైతే ఒకంత ఉత్కంఠనైతే పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక బెంగాల్ ఎగ్జిట్ పోల్స్పై యాక్సిస్ మై ఇండియా ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేసిందనే చెప్పాలి. ఈసారి బెంగాల్ ఫలితాలు అంచనాలు మేము ఇవ్వలేము అని కూడా సంస్థ ఫౌండర్ ప్రదీప్ గుప్తా చేసినటువంటి కీలక ప్రకటన. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి 4వ తారీఖు ఎలాంటి ఫలితాలు వెలువడబోతున్నాయో ఈ ఉత్కంఠనైతే ప్రదీప్ గుప్తా పెంచేశారు. ఓటర్ల నాడి చిక్కడం లేదు అని ఆయన చెప్పడం యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి ఒక స్పష్టీకరణ. ఎవరికి ఓటు వేశారో చెప్పడానికి బెంగాల్ ప్రజలు విముఖత చూపిస్తున్నారనేటువంటి మాట. శాంపిల్ సైజ్ సరిగా లేకపోవడంతోనే వెనుకడుగు వేశారు. డేటా లేకుండా సర్వే ఇవ్వలేమని కూడా తేల్చెప్పారు ప్రదీప్. బెంగాల్పై ఉత్కంఠను యాక్సిస్ మై ఇండియా మరింత పెంచింది. తమిళనాడులో మాత్రం విజయ్ అంటే టీవీకే విజయ్ ప్రభంజనం ఉంటుందని కూడా ప్రదీప్ జోషి చెప్పారు. మెజారిటీ సంస్థల అంచనాలకు భిన్నంగా యాక్సిస్ మై ఇండియా లెక్కలైతే ఉన్నాయి. శాంపిల్స్ సరిగా లేవు అని చెప్తున్నారు. 90% పైగా పశ్చిమ బెంగాల్లో ఓటు శాతం అంటే పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఓటర్లు 90% పైగా ఓటు హక్కును వినియోగించుకున్నారు అని అంటే పైగా యాక్సిస్ మై ఇండియా లాంటి సంస్థ మేము సరిగా శాంపిల్స్ సేకరించలేకపోయాం, ఎవరు స్పందించట్లేదు అన్నారంటే ఎక్కడ ఈక్వేషన్స్ మాత్రం కలవనటువంటి సిచ్యువేషన్ ఉంది. 90% పైగా ఓటింగ్ నమోదవటం అలాగే యాక్సిస్ మై ఇండియా లెక్కలు ఈ విధంగా ఉన్నాయి అని అంటే ఏదో 4వ తారీఖు జరగబోతోంది. పశ్చిమ బెంగాల్ విషయంలో అన్ని సర్వే సంస్థల అంచనాలు తప్పుతాయా అనేటువంటిదైతే ప్రధానంగా నెలకొన్నటువంటి ప్రశ్న. చూద్దాం 4వ తారీఖు యాక్సిస్ మై ఇండియా చెప్పినట్లుగా జరుగుతుందా లేకపోతే ఇతర సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయనేది చూద్దాం.